హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సీటెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి సీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే డిఎస్సికి అప్లై చేస్తారో వారికి సంబంధించి అంటే స్టేట్ టెట్ లేదా సెంట్రల్ టెట్కి సంబంధించిన అయితే ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుందండి. అంటే స్టేట్ అనేది డిఎస్సికి తప్పనిసరి కాబట్టి ఇక వీళ్ళకి ఎవరైతే డిఎస్సికి అప్లై చేశారో, అలాగే ఈ డిఎస్సికి సంబంధించి కాకుండా ఎవరైతే ఈ టీచర్కి సంబంధించి ప్రమోషన్ కొరకు అయితే టెట్ తప్పనిసరి అన్నారు కదా, వాటికి సంబంధించిన క్యాండిడేట్స్ టెట్కి క్వాలిఫై కావడం కోసం మరోసారి సీటెట్ని అయితే నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా సీటెట్ సంబంధించిన అధికారులు అయితే ఒక వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఇలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ బులెటిన్తో పాటు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసిన కంటే ముందైతే ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసుకున్నట్లయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ 2024కి సంబంధించి జూలై నోటిఫికేషన్ జూలై సంబంధించి అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ జూలై 2024కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ డిఎస్సికి అప్లై చేశారో వారికి సంబంధించి ఈ డిఎస్సి కంటే ముందే ఈ సీటెట్ని అయితే నిర్వహించబోతున్నట్లు కూడా ఇక్కడ సీటెట్ అధికారులు అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే జూలై 2024 డిఎస్సి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటికన్నా ముందే ఈ సీటెట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక ఈక్వల్గా ఈ రెండు రిజల్ట్ ఒకేసారి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 7/3/2024 నుంచి 2/4/2024 వరకు అయితే ఉంది. అంటే మీరు చాలా టైం ఉంది, బట్ ఏంటంటే మీరు చాలామంది క్యాండిడేట్స్ అయితే డిలే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక్కోసారి డిలే చేస్తే మాత్రం మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కొంచెం దూరం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి, ఎందుకంటే ఈ సెంట్రల్లో దాదాపు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేస్తారు కాబట్టి కొంచెం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక వీటికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి బిఫోర్ 2/4/2024 వరకు అయితే ఉంది. అప్ టు మీరు 12 PM వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీ 2/4/2024 బిఫోర్ 11:59 PM వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 7th జూలై 2024 రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ సీటెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఇక ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిఎస్సికి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. డిఎస్సికి ఎవరైతే అప్లై చేశారో అక్కడ క్లియర్గా దానికి సంబంధించిన నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ డిఎస్సికి అప్లై చేశారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే యాజ్ ఆన్ ద నోటిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మీ యొక్క దానికి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు ఖచ్చితంగా. వాటికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఒక మంచి ఇది నిరుద్యోగులకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీటెట్ కోసం చాలామంది క్యాండిడేట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సీటెట్ సంబంధించి ఈ డిఎస్సి ప్రమోషన్ అంటే టీచర్ ప్రమోషన్ కొరకు, అలాగే డిఎస్సి టెట్ తప్పనిసరి కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే మీరైతే సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి మనం క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 7th జూలై 2024 రోజున అయితే ఉంటుందండి. ఇక సీటెట్ జూలై 2024కి సంబంధించి ఇక్కడ ఎలా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే. ముందుగా మీరు అఫీషియల్ సీటెట్ ఎన్ఐసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. స్టెప్ 1 వచ్చేసి లాగిన్ ఇంటూ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ https://ctet.nic.in అయితే విజిట్ చేయండి. అలాగే గో త్రూ ద అప్లై ఆన్లైన్ అండ్ ఓపెన్ ద సేమ్ అండ్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే ఉంటుంది ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇక్కడ దానికి సంబంధించి స్కాన్డ్ ఆన్లైన్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ కూడా అడగడం, అంటే స్కాన్డ్ డాక్యుమెంట్స్ అడగడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. పే ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఉంటుంది. పేపర్ 1 and 2, అలాగే బోత్ పేపర్ 1 and 2కి సంబంధించి ఇక 1200 రూపీస్ అయితే ఉంటుంది. ఓన్లీ పేపర్ 1 or 2కి సంబంధించి అయితే 1000 రూపాయలు ఉంటుంది.
బోత్ పేపర్ 1 అండ్ 2కి సంబంధించి 1200 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 500 రూపీస్ ఫర్ ఓన్లీ పేపర్ 1 లేదా పేపర్ 2కి సంబంధించి బోత్ పేపర్స్ అయితే 600 రూపీస్ అయితే ఉంటుందండి. ఇక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ద డేట్స్ ఆఫ్ ద డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ విల్ అవైలబుల్ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా వాటికి సంబంధించి కూడా. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ సంబంధించి అప్లికేబిలిటీ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 7/7/2024 రోజున ఉంటుంది. పేపర్ 2 సంబంధించి